హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్లో అయితే ఉన్నాం అనమాట. ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర అయితే జస్ట్ మేము హైదరాబాద్లో ఉన్నాం కానీ అసలు బయటికంటూ వెళ్ళిందే లేదు. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక్క టైం అయితే ఇక్కడికి వెళ్ళాము. సో ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరం కలిసి పోదామని చెప్తే ఇంకా మేమైతే వెళ్ళినాం అనమాట. సో మొన్న కొన్ని చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టినా కదా. సో ఇక్కడ నుంచి అన్నమాట ఎన్టీఆర్ గార్డెన్కి ఎట్లా వెళ్ళాలి, టికెట్ ఎంత ఉంటుంది, లోపల ఎట్లుంది ఏంది అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి అయితే గేట్ అనమాట. ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర మెయిన్ గేటు. మనం ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది అనమాట లోపలికి. ఇంకా మేమైతే కొంచెం ఈవినింగ్ అట్లా వెళ్ళినాం అనమాట. కొంచెం బాగా లేట్ అయిపోయింది, కానీ కొంచెం తొందరగా వెళ్తేనే అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. సో మా పిల్లలు పడుకొని ఉన్నారు, అందుకోసమనే లేట్ అయింది. వాళ్ళు ఇంకా ఏం తినలేదని చెప్పేసి అయితే కొంచెం ఇట్లా బయట ఇట్లా మురుమురాలతో చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి తీసుకొని అయితే వెళ్ళినాము. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే టేస్ట్ చేయండి. ఇది వచ్చేసి అయితే 20 రూపీస్ అంట. యాక్చువల్గా అయితే 30 రూపీస్ అంట. ఇంకా నేను 20 రూపీస్కి ఇవ్వమంటే ఆయన కొంచెమే వేసిండనమాట. సో మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇదే ఫస్ట్ మనం లోపల ఎంటర్ కాగానే ఇట్లుంటుంది అనమాట. సో అక్కడ ముందుకెళ్ళైతే మనం టికెట్స్ అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుందా? ఇక్కడ చూస్తే అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే రీసెంట్గానే పెట్టిరు. చాలామంది అసలు అంబేద్కర్ గారిని చూడడానికి వచ్చిర్రు అనమాట. మేము కూడా అంటే ఇంతకు ముందుకు నేను చూసినా, కానీ చూస్తుంటే ఫీల్ చాలా బాగుంటుంది. చూసిరా వ్యూ ఎంత బాగుందో. పిల్లలు కానీ అంటే నార్మల్గా ఫ్యామిలీతో వచ్చినా, మనం ఇట్లా హస్బెండ్ వైఫ్ వచ్చినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ వచ్చేసి అయితే సెక్రటేరియట్ అనమాట. ఎంత బాగుంది కదా. ఇంకా ఫ్రంట్ నుంచి చూస్తే కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం కూర్చోడానికి కానీ. కొంచెం తొందరగా వెళ్తే ఎట్లుంటుందంటే మొత్తం తిరగడానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఈవినింగ్ వెళ్ళినాం కదా, అప్పటికి అలసిపోయి వెళ్ళినాము. ఇంకెట్లుంటుంది అసలు. అందుకోసమే బాగా కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినాం. పిల్లలకైతే ఇట్లా కొంచెం ఆడిపించినాం అనమాట. అక్కడ 50 రూపీస్ అంట. ఒక 8 రౌండ్స్ ఏమో కొట్టించారు అనమాట. అంటే కార్లో కూర్చొని కానీ బైక్ మీద కానీ అట్లా చేపిస్తారు రౌండ్స్. బాగుండి ఇంకా మేమైతే కొలంబస్ అట్లా ఎక్కుదాం అనుకున్నాము. ఇంకా అంటే అప్పటికే ఎక్కనే అవుతుందని చెప్పేసి అయితే ఇక తొందరగానే రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఒక 8-8:30 అట్లా అయ్యింది. ఇంక అక్కడే వంట చేసుకున్నాము. ఇది వచ్చేసి అయితే మన ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ అనమాట. ఇంకా నేనైతే ఈ ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు అయితే చేసిన. ఇది ఎప్పుడైనా మీరు తిన్నారా? కామెంట్ అయితే చేయండి. సో ఎండు రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు లాగానే బాగుంటాయి. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. స్మెల్ బాగా వస్తాయి కానీ టేస్ట్ కూడా అట్లనే ఉంటాయి. ఒక్క టైం అన్నా తినాలి కదా నచ్చినది. సో అందుకోసమని ఇట్లా కుక్ చేసిన. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ అయితే చేయండి. సో మన కెమెరా కొన్ని బాగుండక కర్రీ బాగా వచ్చినా కానీ అంటే బాగా లేనట్టే కనిపిస్తుంది. సో అది మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చాలామంది కామెంట్స్లో అయితే చేస్తున్నారు ఉప్పు లేదు, కారం లేదు, అది అని చెప్పేసి అయితే. సో అన్నీ ఉంటవి, కానీ కెమెరా క్వాలిటీనే సరిగ్గా లేదు. సో ఇక్కడి వరకు అయితే బాగుంటుంది, కానీ కొంచెము అంటే కారం అలా వేసినప్పుడైతే అది ఆ కెమెరా అనేది అయితే సరిగ్గా చూపించట్లేదు, ఉన్న కర్రీని అయితే చూపించట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే మనము ఆ రొయ్యలను అయితే ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని అయితే బాగా అంతా చూసి అంటే దాంట్లో ఏమైనా పురుగులు కూడా ఉంటాయి అనమాట. మంచిగా చూసుకొని వేయించుకొని ఇట్లా నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకుంటాం కదా, వేసుకొని ఇంకా సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. దాంట్లో కూడా పచ్చివాసన అంతా పోతుంది కదా. అప్పుడు ఇంకా కారం వేసుకొని మనకు సరిపడినంత అయితే వేసుకోవాలి. మా కారం అయితే చాలా కారం ఉంటుంది. సో నేను కొంచెం తక్కువనే వేస్తా. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకొని ఇలా బాగా మిక్సప్ అయితే చేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని అయితే ఉడికించుకోవాలి. కొంతమంది ఫ్రైలాగా అట్లా కూడా తింటారు, కానీ కొంచెం ఉడికి దాంట్లో నుంచి ఇట్లా కొంచెం రసం వస్తేనే బాగుంటుంది అనమాట. సో అందుకోసమనే నేను కొంచెం సేపు ఉడికించిన. ఒక్కసారి అయితే ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది కర్రీ. కానీ ఇంకా కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కానీ చూసే వాళ్ళకి ఎట్లా ఉందో కానీ కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి నా స్టైల్లో అయితే ట్రై చేయండి. ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అవును, మీకు ఈ ఎండు చేపలు ఎండు రొయ్యలలో మీకేమి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు చూసిరు కదా, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.